ఇవాళ బుధవారం పౌర్ణమి కదండి. మంచి రోజు కదా అనేసి పసుపు ఒత్తులు, ఎరుపు ఒత్తులు తయారు చేద్దాం అనుకుంటున్నాను. పసుపు ఒత్తులు తయారు చేయడం కోసం కొంచెం పసుపు తీసుకుని పన్నీర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. కొంతమంది పసుపులో వాటర్ కలిపి కూడా ఇలా పసుపు ఒత్తులు చేస్తూ ఉంటారు. కానీ పన్నీర్ పేస్ట్తో కలిపిన పసుపు ఒత్తులు అవి వెలుగుతూ ఉన్నంతసేపు మంచి అరోమా వస్తుందండి. సేమ్ ఇలాగేనండి, కుంకుమలో కూడా పన్నీర్ వేసి పేస్ట్ లాగా చేసుకుని ఎరుపు ఒత్తుల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ పేస్ట్లోను మనం ఒత్తుల్ని ముంచేటప్పుడు ఒత్తి యొక్క కాడని మాత్రమే ముంచాలండి. ఒత్తి యొక్క కాడ మాత్రమే ఎర్రగాను పసుపుగాను చేసుకోవాలి. ఇంకా మరొక టిప్ ఏంటి అంటే, ఒక్కొక్క ఒత్తి కంటే మనం 10 ఒత్తుల్ని పట్టుకుని ఒక్కసారిగా పేస్ట్లో ముంచుకొని కూడా ఒత్తుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. షోడశోపచార పూజలో భగవంతునికి వస్త్రాన్ని సమర్పిస్తాం కదండి. అలా సమర్పించే ఆ వస్త్రం ప్రత్తితో చేస్తూ ఉంటాము. అది ఎలా తయారు చేయాలి అనేది నేను మరొక షార్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. మరి అందుకే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.